సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ముఫాసా మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. మూవీ విషయానికి వచ్చేస్తే నాకు బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో యానిమల్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. అసలు నిజంగానే లయన్స్ ఉన్నాయా అనే రేంజ్లో అయితే విఎఫ్ఎక్స్ చేశారు ఈ మూవీలో. అండ్ ఆ ఫారెస్ట్ సీన్స్, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సెట్ అయ్యేలాగా వాయిస్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చాలా బాగా చేశారు. ఒక రేంజ్లో అయితే కలర్ గ్రేడింగ్ని ఎక్స్ప్లోర్ చేశారు ఈ మూవీలో. నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే మూవీలో అంతా రియలిస్టిక్గా తీస్తారనమాట. సో ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్ అనేలా అనిపించదు. సో ఆ రేంజ్లో మంచి క్వాలిటీని మెయింటైన్ చేయడం, అలాగే యానిమల్స్ ఎలా బిహేవ్ చేస్తాయో వాటి బిహేవియర్స్ ఇవన్నీ చాలా బాగా తీశారు. అండ్ ఈ మూవీలో తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మంచి క్యాస్ట్ని సెట్ చేసి డబ్బింగ్ చెప్పించారు. అండ్ మహేష్ బాబు గారి వాయిస్, అలాగే వాయిస్కి తగ్గట్టుగా డైలాగ్స్, తెలుగులో మంచి నేటివిటీకి తగ్గట్టుగా డైలాగ్స్ కూడా బాగా మెయింటైన్ చేశారనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది, కానీ ఎక్కడ అయితే స్టోరీ తగ్గదనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్టోరీ. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే ముఫాసా అండ్ స్కేర్ వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళకైతే ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంని వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారనేది మెయిన్ స్టోరీలో చూడొచ్చు మీరు. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సినిమాటోగ్రఫీ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది పార్ట్ 2 సీక్వెల్ కాబట్టి మనకు చాలా బాగా చూపించారనమాట ముఫాసా క్యారెక్టర్ని. లయన్ కింగ్లో, అలాగే ఈ మూవీలో ముఫాసా క్యారెక్టర్ ఇవి చాలా బాగుంటాయి. అండ్ ముఫాసా క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మీరు కనుక మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.